మీనా బాలుకి సన్మానం చేయాలని మాణిక్యం అయితే ఎంతో సంతోషంగా పూలదండలు తీసుకొని వస్తారు. ఇక అప్పుడే ఇతనేనా మీ మేనమామ అని అనగా అడుగుతుంటే ఇతనే మాణిక్యం అంటే అని చెప్తూ ఉంటారు. ఇక మాణిక్యం అయితే ఇక మీనా బాలుని చూస్తూ అలానే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మీరేంటి ఇక్కడున్నారు అని, ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అప్పుడు ఆ మాట నేను అడగాలి మేకమామ, మరి నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే, మరి నువ్వు పెళ్లి కొడుకు మేనమామ అయితే మరి రోహిణి మేనమామ ఎవరు మేకమామ అని అడుగుతుంటారు. ఇక అప్పుడే మాణిక్యానికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇక అట్లా అనగా అది అది కాదు బాబు, నేను చెప్పేది ఒకసారి విను బాబు అనగా, అసలు ఏంటి మీరు అసలు ఎందుకు మోసం చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాలు అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మాణిక్యాన్ని చూసిన రోహిణి బాలు ఇక అలాగే షాక్ అవుతూ ఉంటారు. మాణిక్యం ఏంటి ఇక్కడున్నాడేంటి అని అనగా, ఇక మాణిక్యం అయితే రోహిణిని చూస్తూ ఉంటాడు. చూడగానే షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ప్రభావతి సత్యం గారు కూడా వస్తారు. అప్పుడు మాణిక్యాన్ని చూసి, ఇదేంటి రోహిణి మేనమామ ఎక్కడున్నాడేంటి, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది మాణిక్యాన్ని. ఇక మాణిక్యాన్ని అలా అడగానే ఏం అర్థం కాదు, ఎవరికి సమాధానం చెప్పాలి, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అయోమయంలో పడిపోతాడు. ఇక ఇంతలోనే రంగా అంటాడు, ఏంటి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అనగా, అంటే ఏం మాట్లాడుతున్నారు, నేను ముందే తెలుసాను మీకు, మీ అందరికీ, అందరూ కూడా నన్ను మీరు ఇక్కడే ఉన్నారేంటి, ముందే ఉన్నారేంటి అని అడుగుతున్నారంటే, మీకు అందరికీ తెలుసా ఇతను రంగా, మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ మేనమామ సడన్గా కనిపించే సరికి మేము ఇక్కడున్నావేంది అని అడుగుతూ ఉన్నాము అనగా, ఇక ప్రభావతి కూడా అంటూ ఉంటుంది, ఇలా అంటుంది, ఇతను అసలు రోహిణి వాళ్ళ మేనమామనే కాదు. ఏంటి మేకమామ, నువ్వు ఆడే అబద్ధాన్ని అందరికీ చెప్పమంటావా ఏంటి, చెప్పు, అసలు నువ్వు మేనమామగా మా ఇంటికి వచ్చి ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు చెప్పు అని ఇక బాలు గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణిని చూస్తాడు మాణిక్యం. చూసి, అమ్మ రోహిణి పాప, ఇంకా చేసేది ఏం లేదు, నేను నిజాన్ని బయట పెడతానమ్మా, నిజాన్ని బయట పెట్టకుంటే వీళ్ళందరూ నన్ను ఒక మోసగాళ్ళ, వీళ్ళందరి ముందు ఒక మాయగాళ్ళ నిలబడాలమ్మా, నేను ఉన్న నిజాన్ని బయట పెడతాను, నేను అందరికీ సహాయం చేయాలని మాత్రమే చూస్తాను తప్ప అందరికి మోసగాళ్ళ నిలబడాలని నేను అనుకోనమ్మా, నేను చెప్పేస్తాను అంటే, ఏం జరిగింది చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి. ఇప్పుడు నిజం చెప్తాను, ఈ రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు, తన కాపురం నిలబడాలని నన్ను మేనమామగా వచ్చి యాక్ట్ చేయమంటే నేను వచ్చి అదే విధంగా నటించాను అనగా, మరి తన తండ్రి అస్థికలు కూడా తీసుకొచ్చారు కదా, మరి అదేంటి అని అనగా, ఆ అస్థికలకు కూడా నాకు సంబంధం లేదు, ఈ రోహిణి పాప ఏదో ఒక బూడిద తీసుకొచ్చి ఈ బూడిద తన తండ్రి అస్థికలని, ఇవే ఆ బూడిద అని చెప్పమని చెప్పింది, ఏదో పోనీ కదా, ఆడపిల్ల బాధలో ఉంది, ఆపదలో ఉంది కదా, సహాయం చేస్తే ఏమవుతుందని సహాయం చేశాను, తన తండ్రి చనిపోయాడని చెప్పాను కానీ తనకు అసలు తండ్రే లేడు, తన కాపురాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేశాను. అప్పుడు ఇక కామాక్షి అంటుంది, అమ్మో అమ్మో రోహిణి ఇంత దిగజారిపోయిందా ఏంటి ఇదంతా అంటే, ఇక రంగా కూడా ఇదంతా మోసమా ఏంటి, ఇంత మోసమా అంటే, అప్పుడు మాణిక్యం ఇలా అంటాడు, తప్పైంది, ఏదో ఆడపిల్ల బాధ చూడలేక బాధలో ఉందానని నేను తనకు సహాయం చేశాను, నేను మాత్రం అలాంటి వాడిని కాదు, నేను చేసిన తప్పుకి నా మేనల్లుడిని మీరు తప్పుగా పట్టకండి, వాడికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం ఆడపిల్ల మీద జాలితో తను బాధలో ఉందని మాత్రమే నేను సహాయం అనేది చేశాను, దయచేసి నన్ను క్షమించండి సత్యం గారు, కేవలం నీ కోడల గురించి మాత్రమే నేను ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని మాణిక్యం అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంటి నా కోడల గురించి నువ్వు నన్ను మోసం చేస్తావా ఏంటి, ఇంత మోసం చేస్తావా అని కోపంతో రోహిణి తీసుకుపోయి చెంప పగలగొడుతుంది. రోహిణి, నిజం చెప్పవే, ఇంత మోసం చేయవలసిన అవసరం ఏముంది, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేశావు, ఇంత ఘోరంగా మోసం చేయవలసిన అవసరం ఉంది, అందరి ముందు అవమానించావు, అసలు ఎందుకు ఇలా చేశావు చెప్పు అని ఇక ప్రభావతి రోహిణిని కొట్టుడు కొడుతుంది.
అప్పుడు అత్తయ్య నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ నేను మనోజ్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాను, మనోజ్ని ప్రేమించాను, మనోజ్ను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే నేను మనోజ్ను ఇలా అబద్ధం చెప్పాను. నాకు ఎవరూ లేరని, నాకు ఎలాంటి ఆస్తిపాస్తి లేదని, నాకు వెనుక ముందు ఎవరు లేరని చెప్తే నాకు చేయరు, నేను పెళ్ళి చేయరనే ఉద్దేశంతో ఇలా చేశాను, నన్ను క్షమించండి. నేను కూడా పేదింటి దాన్ని అంటే నా పరిస్థితి మీనా కన్నా చాలా దారుణంగా ఉంటుంది. మీ దృష్టిలో ఒక రేంజ్లో ఉండడం కోసం, గొప్పగా ఉండడం కోసం మాత్రమే నేను ఇలా అబద్ధం ఆడానండి, మిమ్మల్ని మోసం కావాలని చేయలేదు అత్తయ్య గారు, నన్ను క్షమించండి అని ఇక రోహిణి ప్రభావతి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. దయచేసి అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనకండి, దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య, దయచేసి నన్ను వెళ్ళిపోమ్మనొద్దు, క్షమించండి అత్తయ్య అంటే, నిన్న మేము క్షమించడమా, నువ్వు ఇంత మోసం చేసినందుకు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి జరగదు, క్షమించడం జరగదు. ఇన్ని రోజులు నువ్వు కోటీశ్వరాలు అనుకొని నెత్తిల పెట్టుకొని ఉన్నామే, ఇప్పుడు నువ్వు ఇంత మోసం చేస్తావని తెలిస్తే మేము అసలు తట్టుకోలేకపోతున్నామే. ఒకవేళ పెళ్ళికి ముందు నీకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని చెప్పినా కూడా నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళమే, కానీ నువ్వు అబద్ధం చెప్పి నా తండ్రి కోట ఆశింది, నీకు కోట ఆస్తుంది, నేను కోటీశ్వరాలని అని చెప్పి అబద్ధం చెప్పావు, ఇలా చెప్పి మమ్మల్ని మా పరువు తీశావు అంటారు. అప్పుడు ఇప్పుడు చెప్పమ్మా నా భార్యను కూటికి లేనిది బీదింట్ల నుంచి వచ్చింది అని నా భార్యను చాలా అవమానించావు, నీ పెద్ద కోడలు ఎంతో కోటీశ్వరాలు పెద్దింటి నుంచి వచ్చిందని చాలా ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి అంటే అప్పుడు అంటుంది, నువ్వు చేసిన మాటలు అన్న మాటలు వింటూ ఉంటే నాకే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఇక అప్పుడు ప్రభావతి, మీనా నన్ను క్షమించు, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, చాలా తిట్టాను, చాలా అవమానించాను, నన్ను క్షమించు, నేను అన్నవాడిని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, చిరాకు వేస్తుంది, నన్ను క్షమించు మీనా, నిన్ను ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయాను, దయచేసి నన్ను క్షమించు మీనా అనగా అప్పుడు ఇక బాలు అంటాడు కదా, ఇష్టమైన కోడలు ఇష్టం లేకుండా పోవచ్చు, ఇష్టం లేని కోడల పైన కూడా ప్రేమ అనేది కలగొచ్చు అని ఇక అలా అనగా ఇక మీనా అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రోహిణి నిజస్వరూపం బయటపడుతుంది. అలా బయటపడడం వల్ల ప్రభావతి మీనాను అర్థం చేసుకొని మీనాకు క్షమాపణ చెప్పి చాలా ప్రేమగా చూసుకోవాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి, అలా అయితే మన వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.